కర్ణాటక కాంగ్రెస్ లో అసమ్మతి నేతలకు సీఎం డీకే శివకుమార్ షాక్ ఇచ్చారు. రాజీనామా చేయాలనుకునే వారిని ఎవరు ఆపరని తేల్చి చెప్పారు. రాజీనామా చేస్తే నిమిషాల్లో ఆమోదిస్తారని అసమ్మతి ఎమ్మెల్యేలకు డీకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీతోనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, పదవులు రాకపోయినా నేతలు ఓపికగా ఉండాలని సూచించారు. నిన్న కర్ణాటకలో జరిగిన కేబినెట్ విస్తరణలో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మంత్రి పదవి దక్కని సీనియర్ నేత యశ్వంత్ రాయ్ గౌడ వి పాటిల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా బేలూరు గోపాలకృష్ణ కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ పరిణామాలపై స్పందించిన డీకే శివకుమార్ గతంలో తాను కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానని గుర్తు చేశారు. ధర్మసింగ్, సిద్దరామయ్య ప్రభుత్వాల సమయంలో తనకు మంత్రి పదవి దక్కని సందర్భాలు ఉన్నాయని, అయినా పార్టీ కోసం ఓపికగా ఉన్నానని చెప్పారు. నాకు కూడా అప్పట్లో అవకాశాలు రాలేదు. పార్టీలో ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని డీకే అన్నారు. మరోవైపు మంత్రి పదవి దక్కని నేతలకు తగిన బాధ్యతలు అప్పగిస్తామని డీకే శివకుమార్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ప్రతి నాయకుడికి పదవి ఆశించడం సహజమేనని, అసంతృప్తిగా ఉన్న వారితో మాట్లాడి సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని బోర్డులు, కార్పొరేషన్లలో కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు కూడా సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ప్రస్తుతం వివిధ బోర్డులు, కార్పొరేషన్లలో ఉన్నవారు తమ రాజీనామాలు సమర్పించాలని సూచించారు. ముందుగా పార్టీ కార్యకర్తలకు ఆయా సంస్థలు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కార్యకర్తలకు అవకాశాలు కల్పించిన తర్వాత ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని పిలిచి వారి సమస్యలపై మాట్లాడతారని పేర్కొన్నారు.